Hello, Amichis. Good morning. Thank you for watching this program. ఇవాళ మనం యాగ్నస్ క్యాస్టస్ అనే హోమియోపతి మెడిసిన్ గురించి మనం నేర్చుకుందాం. యాజ్ యూ ఆల్ నో, ఇటువంటి ప్రోగ్రామ్ మరి ఇంకెక్కడా లేదు, కేవలం మీ కొరకే. టు ఆల్ మై సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఇవాళ వాక్యం చాలా ఘాటుగా ఉంటుంది. బెటర్ గెట్ రెడీ బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ the life of the families. I wish you all the best. God bless you. Let's pray. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వేలాది కోట్లతో వచ్చిన భాగ్యం బట్టి వందనాలు రాజా. నీకు స్తోత్రం తండ్రి. మాతో మాట్లాడండి, మా జీవితాల్ని బాగు చేయండి తండ్రి, మా కుటుంబాలని బాగు చేయండి తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మేము అనేక గొప్ప సమస్యలు తీసుకుని సహాయం చేయమని కోరుతా ఉన్నాం అయ్యా. ఈరోజు మిమ్మల్ని గొప్పగా ఆరాధించుకొని స్తుతించుకొని ఐశ్వర్యసింహాసం మీద ఆశీనులు కానీ మా దగ్గర రండి తండ్రి. అయ్యా, మారదని అంగీకరించండి తండ్రి. ఈ కార్యక్రమంతట్లో మీరు ఉండండి తండ్రి. అయ్యా, మాకు కావాల్సిన అడిగిన ఆహారం, మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి అందించమని అయ్యా, బోధించినప్పుడు నా మాటలు కాక తండ్రి, అయ్యా మీరే మాతో మాట్లాడి నడిపించమని కోరుతూ, ఘనత మహిమ మీరే పొందుకోమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దాని క్రింద ఆకాశము, ఆకాశము దాని క్రింద ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు. భూమిలో కనబడునవన్నీ
సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను నీటిలో నివసించు ప్రాణం ఈ భూమిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణం ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తింతు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమిపైన ఉన్న మనమే కానీ, పక్షులే కానీ, సముద్రం ఉన్న జీవులే కానీ, ప్రతి ఒక్కటి కూడా దేవుని స్తుతిస్తున్నట్టు మనము వాక్యంలోను తర్వాత పాట రూపంలోను మనం చూస్తూనే ఉన్నాం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఇప్పుడు ఎలా స్తుతిస్తాయి అంటే ఏమో వాటి భాష మనకు తెలియదు, బట్ ఇట్ మేక్స్ సమ్ నాయిస్.
a joyful noise. Whales make some noise, elephants some noise, lions roar, tigers as such. ఎన్ని వాటి లాంగ్వేజ్ మనకు అర్థం కావట్లేదు కానీ బట్ దే ఆర్ కమ్యూనికేటింగ్. ఎస్, యానిమల్స్ కమ్యూనికేట్, డిఫరెంట్ స్పీసీస్ కమ్యూనికేట్ ఇన్ డిఫరెంట్ మేనర్. బర్డ్స్ కమ్యూనికేట్, ఎలిఫెంట్స్ కమ్యూనికేట్, హ్యూమన్స్ కమ్యూనికేట్. వీళ్ళందరూ కూడా సంభాషణ జరుగుతూనే ఉంది. అంటే సంభాషణ జరిగే మనము దేవుని ఆరాధిస్తున్నాము, అది మనకు మాత్రమే అర్థమవుతుంది. మరి జంతువుల భాష మనకు రాదు కాబట్టి ఇఫ్ దే ఆర్ కమ్యూనికేటింగ్, ఇఫ్ దట్ ఈస్ ట్రూ, దే ఆర్ గ్లోరిఫైయింగ్ టు. ఎస్, ద స్టార్స్ మేక్ సమ్ నాయిస్, వెరీ బిగ్ అండ్ లౌడ్ నాయిసెస్. ఆకాశం నక్షత్రములు పెద్ద పెద్ద ధ్వనులు, పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తాయి. దే మేక్ నాయిస్, జాయ్ఫుల్ నాయిస్. ఎస్, ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ మేక్స్ నాయిస్. And the noise is not about just making sound. It's about glorifying God. దేవుని ఆరాధించడం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధించుకుంటున్నాం. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ టు అవర్ లైఫ్స్, గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి తెలియకుండా మనం ఇష్టానుసారంగా జీవించిన మన జీవితం ఒక గైడ్, ఒక కంట్రోల్, ఒక సిస్టమ్, ఒక మేనర్ అనేది ఏమి ఉండదు. డూ వాట్ ఎవర్ యూ వాంట్, డూ వాట్ ఎవర్ యూ లైక్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ డూ ఇట్. నీకు ఏదొస్తే చెయ్యి, నచ్చకపోతే వదిలేసేయి. అంటే ఒక నీతి, నియమము, నిబంధన అనేది లైఫ్లో ఉండదు. బట్ మనకేంటంటే వీఆర్ వెరీ మచ్ పొటెన్షియల్. మనకు చాలా సామర్థ్యాలు ఉన్నాయి. మనం ఏమైనా చేయొచ్చు. గుర్రం లాగా, గుర్రం కూడా చాలా బలమైన జంతువు. అది వెరీ స్ట్రాంగ్ యానిమల్. దాని నడుమే కానీ, దాని కాలే కానీ వెరీ స్ట్రాంగ్. పోల్చుకుంటే మనం కూడా మన విషయంలో అంతే స్ట్రాంగ్స్ మనం కూడా. కానీ గుర్రంకి కళ్ళకిట కట్టేస్తారు. ఎందుకంటే అది ఎట్టి పడితే అది పరిగెట్టకూడదు, స్ట్రైట్గా ఉండాలి అని కళ్ళకి ఇట్లా అడ్డు పెడతారు. బికాస్ గుర్రాన్ని కూడా కంట్రోల్ కావాలి. పైన శాడిల్ వేస్తారు, కాళ్ళతో కొడతారు, సిగ్నల్స్ ఇస్తారు, ముక్కు దగ్గర, నాలుగు దగ్గర పెట్టుకొని ఇట్లా లాగుతూ ఉంటారు. వెన్ టు స్టాప్, వెన్ టు జంప్, వెన్ టు రన్, వెన్ టు స్టే. అయిన ఏంటంటే దేర్ గైడింగ్ ద యానిమల్. ఆ యానిమల్ని, ఒక హార్స్ని గైడ్ చేస్తారు. సచ్ యాజ్ ఎలిఫెంట్స్, లయన్స్ని గైడ్ చేస్తూ ఉంటారు ట్రైనర్స్. అలాగే కూడా మనకు కూడా ఒక గైడ్, ఒక ట్రైనర్, ఆర్ గాడ్, ఆ ఫాదర్ ఇన్ హెవెన్. వాటిలాగా మనకి జంతువులం కాదు కాబట్టి వీ హ్యావ్ అ ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్లే కాకుండా మనకు వాక్యం అన్న ఆధారం ఉంది. ఆ వాక్యానుకూలంగా మనంతట మనం ఫ్రీగా తనంతట తానుగానే, అంటే మనంతట మనంగానే తాన్ని ఆరాధించాలి. దేవుణ్ణి మనంతట మనమే ఆయన్ని వెంబడించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అకార్డింగ్ టు అవర్ ఫ్రీ విల్ వదిలేశాడు ఆయన. వీఆర్ నాట్ యానిమల్స్, వీఆర్ చాలా గ్రేటర్ దెన్ యానిమల్స్, చాలా గ్రేటర్ దెన్ బర్డ్స్, చాలా గ్రేటర్ దెన్ ఆల్ ద స్పీసీస్ దట్ ఆర్ ఇన్ ది సీ అండ్ ద ఓషన్స్, ఇన్ ద వాటర్. వాటికంటే ఉన్నాం కాబట్టి వాటికి సమ్ గైడెన్స్ ఉంది, మనకు అదేం లేదు. ఆర్ ఫ్రీ విల్ అండ్ ఆర్ గైడెన్స్ గాడ్. అంత గైడెన్స్ అంటే నా ఉద్దేశం కర్ర చేత పట్టుకోనో, లేకపోతే విప్ పెట్టుకోనో, లేకపోతే ఏదైనా సూదులతో కూర్చో అట్లా చేయట్లా. వదిలేసాడు దేవుడు, ఫ్రీగా వదిలేశాడు. స్వతంత్రులు చేశాడు మనల్ని. రక్తం తొక్కొని స్వతంత్రులు చేసి వాక్యం ఇచ్చి వాక్యానుకూలంగా నడవమని చెప్పి, మీకేం డౌట్స్ ఉంటే మీకు ఇంకొక కౌన్సిలర్ని, ఒక ఆదరణకర్తని, మీకు ఒక గైడ్ని ఇస్తున్నాను, అది ఆయన మీతోనూ మీలోనూ ఉంటాను అని చెప్పాడు ఆయన. హీఈస్ కౌన్సిలింగ్ us, హీఈస్ గైడింగ్ us. హల్లెలూయా. నమ్ముతారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆయనే లేకపోతే మనమేంటి అసలు? ఆయన మనలోనూ, మనతోనూ, మనలోనూ ఉంటున్నాడు అన్నాడు ఆయన.
వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ దట్ వీ హ్యావ్ విత్ us అండ్ ఇన్ us. అండ్ ఆల్ దోస్ ఎవరైతే మీలో దేవుడు ఉన్నారని నమ్మితే హల్లెలూయా చెప్పుకుందాం ఒకసారి. హల్లెలూయా, ఆమేన్. మరి ఒక కీర్తన పాడి దేవుడిని ఆరాధించుకుందాం. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. అందరు చెప్పండి దేవుని నామమున. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీటిని తుడిచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీటిని తుడిచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపాదానమే. ఈనాటి నా స్థితి నీవు నాకిచ్చినది, నేను కలిగి ఉన్నవన్నీ నీ కృపాదానమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇందా చెప్పుకున్నాము, అన్ని దేవుని స్తుతిస్తున్నాయి, అన్ని దేవుణ్ణి ఆరాధిస్తున్నాయని. మనం కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. అండ్ ఐ ఆల్సో సెడ్ దట్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ దట్ ఇస్ హ్యాపెన్ టు యువర్ లైఫ్, వర్షిపింగ్ గాడ్. ఇందా చెప్పుకున్నాను. అసలు ఆయనే లేకపోతే ఒకసారి ఊహించుకోండి, వాట్ ఈస్ యువర్ లైఫ్? ఐ ఇమాజిన్ మైన్, యూ ఇమాజిన్ యువర్స్. ఆయన ఉన్నాడు కాబట్టి మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. చాలామంది ఆరాధించుకోవటానికి టైం లేదు, చర్చ్కి వెళ్ళటానికి టైం లేదు, వారికి వేరే వేరే పనులు ఉన్నాయి. ఎస్, కాదంటాం, అందరికి పనులు ఉన్నాయి. ఎవ్రీవన్ వర్క్స్, ఎవ్రీవన్ ఈస్ బిజీ, ఎవ్రీవన్ ఈస్ ఫ్రీ. కానీ వాట్ ఇఫ్ క్వశ్చన్ మార్క్లో మనమే ఒకవేళ ఆయన లేకపోతే, సో దెర్ ఇస్ నో presence of God, there is absence of divine thing, there is absence of deity, any deity, ఏ దేవుడు అనుకుంటే ఆ దేవుడు అనబడిన దేవుళ్ళు కూడా అనుకోండి. అసలు ఏమీ లేకపోతే, ఇఫ్ యు ఆర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సైన్స్ ప్రకారం మనం ప్యూర్గా వెళ్ళిపోయాం. హోమోసేపియన్స్, మనం కోతులుండి వచ్చాము అని వెళ్ళిపోయాము. సో ఓకే, వాట్ ఈస్ ద డెస్టినీ దెన్? స్టార్టింగ్ అర్థమైపోయింది. ఒకసారి గమనించండి, చాలామంది ఏథిస్ట్స్, చాలామంది దేవుడే లేడు అని నాస్తికులు అంటారు. మేము పూర్వం మా పితరులు చూసుకుంటే వాళ్ళ పితరులు, ఆ పితరులు వెనక వాళ్ళకి వెళ్ళిపోతే కోతులుండి వచ్చాము, హోమోసేపియన్స్గా మారాము, తర్వాత మనంతా ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి మొదలైంది, ఇక్కడ దాకా వచ్చామనిపించింది. డెస్టినీ అంటే చావేనా? అంటే మనం పుట్టుక స్టార్టింగ్ అయితే మన చావు ఎండింగ్ అవ్వాలి. కానీ మన ప్రెజెన్స్ అనేది కోతులుండి వస్తుందని సైన్స్ చెప్తుంటే, మరి ఎండ్ కూడా ఏదో ఉండాలి కదా. ఇట్ మస్ట్ ఎక్స్పాండ్. ఎందుకంటే మనకి పాస్ట్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఫ్యూచర్ ఎక్స్పాండ్ అవ్వాలి. అది సైన్స్. ఎందుకంటే ఎక్స్పాన్షన్ అనేది వన్ డైమెన్షన్ జరగదు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎన్ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షన్స్ అంటారు. ఏదైనా యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వాలన్నా సైన్స్ మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డైటీస్ ఆర్ డివైన్ నేచర్. ఏదైనా ఎక్స్పాండ్ అవ్వాలన్నా ఇట్ ఎక్స్పాండ్స్ ఇన్ మినిమమ్ ఆఫ్ 2 dimensions, 2 end dimensions. ఏ చూసుకున్నా కూడా ఫస్ట్ థింగ్ ఎక్స్పాన్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 dimension, 2 points, 2 end points. అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ పుట్టుక చావు అంటే బాగుండేది, కానీ మనకి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి పేరెంట్స్ ఉన్నారు. సో అట్లాగా పేరెంట్స్తో ఆగిపోదాం. మనకి పిల్లలు ఉన్నారు, మనకి గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు. ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ ఒక మీదకి ఎక్స్పాండ్ అవ్వాలా, 2 dimensions, 2గా ఎక్స్పాండ్ అయింది. ఇంకా వెనక్కి వెళ్ళిపోతా ఉంటే కోతులు అని చెప్తున్నారు సైన్స్. ఓకే, డార్విన్స్ థియరీ, కోతులు వచ్చాం. మరి ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? వెన్ దిస్ హ్యాస్ ఎక్స్పాండెడ్ టిల్ మంకీస్, ఇది కూడా ఎక్స్పాండ్ అవ్వాలి కదా దేనికో దగ్గరికి. ఇట్ కెనాట్ ఎక్స్పాండ్, ఎందుకంటే ఇట్ ఈస్ రాంగ్. స్టార్స్, ద యూనివర్స్ చూసుకున్నా కానీ, ద మిల్కీ వే, అట్లాంటి ఆండ్రోమెడా అనే గెలాక్సీస్, లేకపోతే మిల్కీ వే గెలాక్సీస్ అని చాలా గెలాక్సీస్ ఉన్నాయి. ఈవెన్ దే ఆర్ ఎక్స్పాండింగ్. సోలార్ సిస్టమ్, సూర్యవంశం, ఈ సోలార్ మొత్తం ఫ్యామిలీ, అది ఎక్స్పాండ్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఎక్స్పాండ్స్, ఎవ్రీథింగ్ కాంట్రాక్ట్స్. అంత ఎందుకండి, మనం ఏదైనా వేడి చేసినా కూడా, ఒక ఇనుముని వేడి చేసినా కూడా అది కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఎటు ఎక్స్పాండ్ అవుతుంది? రైట్కి వెళ్తా, లెఫ్ట్కి వెళ్తా అంటే ఇట్ ఎక్స్పాండ్స్ ఈవెన్గా ఎక్స్పాండ్ అవుతుంది. ఏదైనా చూడండి, 1 dimensionలో ఏది ఎక్స్పాండ్ అవ్వదు. బట్ సైన్స్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రూవ్ ఆర్ ఎకాలజీ, మన ఎకలాజికల్ సిస్టమ్స్ అన్నిటినీ సర్పాస్ చేసిన సిస్టము హ్యూమన్స్ రాగానే
పాస్ట్కి ఎక్స్పాండ్ అయినంత మాదిరిగా ఫ్యూచర్కి ఎక్స్పాండ్ కాలేకపోయింది. బికాజ్ దర్ ఇస్ నో ఫ్యూచర్ ఇన్ సైన్స్. నో ఫ్యూచర్ ఇన్ సైన్స్. ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ అండ్ సైన్సే కదండి, అసలు ఇప్పుడు నడిచే సైన్స్ కదండి, రేపు వచ్చేది సైన్సే కదండి అంటే ఎస్, సైన్స్ ఈజ్ నాట్ ద ఫ్యూచర్, సైన్స్ ఈజ్ ద ప్రజెంట్. ఎందుకు చెప్తారు అది కూడా మీకు నేను. ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్స్లో ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి. ఒకప్పుడు పెట్రోల్ కార్స్ లేవు, తర్వాత పెట్రోల్ కార్స్ వచ్చినాయి. అసలు కార్సే లేవు ఒకప్పుడు, తర్వాత కార్స్ వచ్చినాయి. ఎవల్యూషన్, ఒక చిన్న బండి నుంచి కార్ దాకా వచ్చింది, ఎవల్యూట్ అయింది. అది ఎవల్యూట్ అయినప్పుడు కొత్త ఫీచర్స్ యాడ్ అయినప్పుడు పాతవి పోతున్నాయి, కొత్తవి వస్తాయి, పాతవి గతించిపోతున్నాయి. దాంట్లో ఒకప్పుడు మోటార్స్ ఇట్లా తిప్పి తిప్పి స్టార్ట్ చేసేది, ఇప్పుడు జస్ట్ కార్ ఇట్లా తిప్పితే ఇప్పుడు అది కూడా అక్కర్లా, కీ లోపల పెట్టుకొని బటన్ పుష్ చేస్తే ఇప్పుడు అది కూడా అక్కర్లా, స్టార్ట్ అంటే స్టార్ట్ అయిపోతున్నాయి కార్స్. ఎవల్యూషన్లో అవి అడ్వాన్స్ అవుతున్నాయి. రేపటి రోజు ఆ తిప్పి తిప్పి ఆ కార్ స్టార్ట్ చేసే టైప్ లేదు. దట్ వాస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కార్స్ అప్పట్లో. ఈ ఫ్యూచర్కి వచ్చేసరికల్లా అది లేదు. వాట్ ఎవర్ ఈజ్ సెట్ టు బి ద ఫ్యూచర్, ఇట్ ఈస్ యాబ్సెంట్ ఇన్ ద ఫ్యూచర్ బికాస్ సంథింగ్ న్యూ హెస్ కమ్. ఒకప్పుడు ఆ కారు బాగా రోటర్ తిప్పి తిప్పి ఇంజిన్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అండ్ ఇట్స్ స్టార్టింగ్. ఒకప్పుడు అది ఫ్యూచర్, ఇప్పుడు అది ఫ్యూచర్ కాదు, అది ఇట్స్ అ పాస్ట్. అట్లాగే ఎనీ డెవలప్మెంట్. ఒకప్పుడు కంప్యూటర్స్ అసలు చూస్తే పెద్ద పెద్ద రూమ్స్లో ఉండేవి. మేము చిన్నప్పుడు కంప్యూటర్ డబ్బాలు ఎంతెంత డబ్బాలు ఉండేవి. ఇప్పుడు చాలా స్మార్ట్ ఒక పామ్ సెట్ అయినట్టు వచ్చేస్తుంది. వెరీ థిన్ ల్యాప్టాప్స్ వస్తున్నాయి. ఒకప్పుడు 5 MB ఒక హార్డ్ డిస్క్, మెమరీ కార్డ్ లాంటిది. ఇట్ వెయిస్ ఆల్మోస్ట్ లైక్ 500 kilos. ఇప్పుడు 32 GB ఎంత వస్తుంది, 64 GB, 128 GB, జస్ట్ కార్డ్ సైజ్ ఇంత. పాకెట్లో తెలుగు తెలియటంలా. వాట్ వాస్ సెట్ టు బి ద ఫ్యూచర్, వెన్ వీఆర్ ఇన్ ద ఫ్యూచర్, వాట్ వాస్ సెట్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పబడింది, దట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ దేర్. సో డెవలప్మెంట్స్లో సైన్స్ వెనకపడుతుంది, కొత్త అడ్వాన్స్ అవుతున్నాయి. సైన్స్ ఈజ్ ద ప్రజెంట్. ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్ బట్ ఇట్ హ్యాస్ నో ఫ్యూచర్ అట్ ఆల్. వెన్ ఒక్కరోజు భూమి ఆకాశం గతించిపోతే సైన్స్ ఏం మాట్లాడుతుంది? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటే ఏమీ, లేకపోతే ఏమి, ఆ యాపిల్ పండు పడితేనేమి, పడకపోతేనేమి, భూమి ఆకర్షణ శక్తి, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్, లేకపోతే =mc², లేకపోతే వాట్ ఎవర్ ఇస్ థర్మోడైనమిక్స్ కానీ ఉంటే ఏమి, లేకపోతే ఏమి, మనం ఉండం కదా. ఏది చేసినా మన కొరకు మనం చేసుకుంటున్నాం. మనమే లేకపోతే ఏం అవసరం లేదు మనకు. అసలు హ్యూమన్ రేసే లేకపోతే కార్స్, డీజిల్, పెట్రోల్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, కీబోర్డ్స్, నథింగ్, ఏది అవసరం లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్స్ హెస్ ఫెయిల్డ్ టు సీ ద ఫ్యూచర్. ఇట్స్ సీయింగ్ ఓన్లీ ద నెక్స్ట్ స్టెప్. వచ్చే అడుగు మాత్రమే చూస్తాం. తర్వాత రాబోయే తరంలో ఇదే ఫైనల్, దీన్ని మించింది ఇంకా లేదు అంటే ఇంకా లేదు. బట్ ఎప్పుడైతే సైన్స్ ఫెయిల్స్, డైటీ టేక్స్ ఓవర్. అందుకనే ఆయన అంతమేంటో చెప్పాడు, చనిపోయినా తిరిగి లేపుతాను, నిత్య జీవితం ఉంటుంది. ఆ తర్వాత వీ విల్ నాట్ డై, వీ విల్ ఆల్వేస్ లివ్ ఫర్ ఎవర్. అప్పుడు దేవుని ఆరాధించుకుంటూనే ఉంటాం నిరంతరం, ఎల్లప్పుడూ. ఈ కలకాలం అనేది ఇన్ఫినిటీ అని పెట్టారు అక్కడ. సైన్స్కి ఇన్ఫినిటీ కాదు, సైన్స్ ఇస్ జస్ట్ అ ఫ్యూచర్. ఫ్యూచర్ హౌ లాంగ్ అంటే ఫర్ సమ్ లాంగ్. అండ్ సైన్స్ ఫెయిల్స్ ఆఫ్టర్ సర్టన్ టైం. డైటీ టేక్స్ ఓవర్. అప్పుడు వచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇన్ఫినిటీ, ఎండ్లెస్. దట్ ఈస్ ది ఆన్సర్. అది సైన్స్ ప్రొజెక్టం లేదు. బట్ మన దేవుడు ఈ ప్రూవ్డ్ ఇట్ ఫర్ us. ఆది నేనే, అంతమైన, అల్ఫా నేనే, ఒమేగా నేనే. మీరు నాతో ఉంటారు ఎల్లప్పుడూ, కలకాలం ఉంటాను. ఆ ఒక్క రీజన్ ద స్టార్ట్ మొదలవుతుంది. ఎండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఇట్స్ గోయింగ్ ఎప్పుడెండ్ అవుతుంది, గోయింగ్ ఎక్స్పాండింగ్. ఇంత నాలెడ్జబుల్ గాడ్ మనకి రక్షకుడు వచ్చాడు కాబట్టి నా లేకపోతే అని కాకుండా మనతో ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు ఈ రీతిగా ఉన్నాం. ఆమేన్. మరి మన తల మూసుకొని కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందామా? నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్లు తెచ్చిన భాగ్యం బట్టి వందనాలు. రాజా నీకు స్తోత్రం తండ్రి. ఈరోజు మాతో మాట్లాడిన వాడా నీకు వందనాలు అయ్యా. పరిశుద్ధాత్మదేవా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా మా ఆరాధన అంగీకరించండి, స్థుతిని అంగీకరించండి తండ్రి. అయ్యా మా మీద ఆశీనులు కండి తండ్రి. అయ్యా మా జ్ఞానం ఇచ్చిన దేవా నీకు వందనాలు తండ్రి. అయ్యా ఆది అంతమైన దేవా నీకు స్తోత్రం, అల్ఫామయగన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభువా అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఆరాధిస్తున్న, ఖండాల నుంచి ఆరాధిస్తున్నారు తండ్రి. ఆరాధన కూడా స్వీకరించాం అయ్యా. వారి సింహాసనం మీద మీరు ఆశీనులు కండి. వారిని తప్పక దీవించి, తప్పక దర్శించి అయ్యా వారికి జ్ఞానముతో నడిపించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ చర్చ్. మరి తదితర కార్యక్రమంకి వెళ్ళిపోదామా? ఆర్ యు రెడీ? దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రకటనలు. ప్రతి బుధవారము ప్రార్థన గోపురమందు ప్రార్థన యోధులు ప్రార్థనలు సిద్ధంగా ఉన్నారు. మీకేమన్నా ప్రార్థన ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. విల్ ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ. చాలామంది మీరు మాకు మీ యొక్క అవస్థలు మాకు అందజేస్తున్నారు. అండ్ ఆ ప్రేయర్ వారియర్స్ ఆర్ ప్రేయింగ్ ఇంటెన్స్లీ ఫర్ యువర్ రిక్వెస్ట్స్. మీరు ప్రార్థన చేయండి, మేము ప్రార్థన చేస్తాము. ఇద్దరం కలిసి వాట్ ఎవర్ దట్ హ్యాస్ టు బి బౌండ్ ఆన్ ఎర్త్ విల్ బైండ్, వాట్ ఎవర్ దట్ హ్యాస్ టు బి బౌండ్ ఆన్ హెవెన్ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ హెవెన్. ఏదైనప్పటికీ కూడా విల్ టుగెదర్ వర్క్ అండ్ లెట్ మేక్స్ థింగ్స్ హ్యాపెన్ by the grace of God. Hallelujah. But do not forget, send your requests. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్లో డాక్టర్ రతన్ అనే ఛానల్లో మీకు తప్పగా చూడండి. ఎక్స్క్లూజివ్లీ ఆన్ డాక్టర్ రతన్ అనే ఛానల్లో తప్పగా మీరు అందరు చూస్తున్నారు, చూడండి. డు నాట్ మిస్. అంతేకాకుండా ఆలయంలోకి వచ్చి ఆరాధించాలనుకున్న వారు దయచేసి 8:30 గంటలకల్లా వచ్చేసేయండి. ఎందుకంటే 9 గంటలకి డోర్స్ క్లోజ్ చేయబడతాయి. కాబట్టి ఆ టైం మీరు గమనించగలరు. వచ్చి దేవుని గొప్పగా మీరు ఆరాధించుకోవచ్చు. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? అయితే మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు, మీ యొక్క విత్తనములు ఏమనుకుంటుంటే అది తీసి చేత పట్టి అయ్యా దీన్ని అంగీకరణ అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు వేయవలసింది కోరుతా ఉన్నాం. పక్కన క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. యూ కెన్ ఈవెన్ స్కాన్ అండ్ ఆల్సో దిస్ అ నంబర్. జీపే కానీ మీరు ఫోన్పే కానీ కూడా దానికి మీరు యూజ్ చేయవచ్చు. వి థ్యాంక్ యూ ఫ్రమ్ ద పాస్టర్స్ డెస్క్. అనేక మంది మీ టైట్స్, మీ ఆఫరింగ్స్ సంఘానికి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క రూపాయి కూడా సేవకు పడేలాగున దేవుడు జ్ఞానం ఇచ్చిన మాదిరిగా మేము సేవకు ఉపయోగపడుతున్నాం. ప్రేమ దేవుని గమనించండి. అనేక మందికి వాక్యం చేరటానికి, అనేక మందికి వాక్యము చేరవేయటానికి మీ డబ్బులు చక్కగా ఉపయోగపడతా ఉన్నాయి. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ బై యువర్ లవ్ అండ్ యువర్ జనరాసిటీ వీఆర్ డూయింగ్ దిస్. వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. We thank you so much for your generous offerings and your tithes and seeds and your thanksgiving. I wish you all the best. ప్రార్థన చేసుకుందాం. మరి అయితే నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని. స్తుతి స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్ల వందనాలు తరచున భాగ్యం అయ్యా. ఎంతోమంది కానుకలు ఇచ్చున్నారు, ఎంతోమంది దశంభాగాలు ఇచ్చున్నారు, ఎంతోమంది విత్తనాలు ఇచ్చున్నారు తండ్రి. అయ్యా వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వారి కష్టము, చెమట, తండ్రి రక్తము అయ్యా వారు మీకు ఇవ్వాలని ఆశతో, ప్రేమతో, సంతోషంగా ఇచ్చున్నారు తండ్రి. అయ్యా తప్పక దీవించండి. అయ్యా వారు ఏది కోల్పోకుండా తండ్రి అన్ని సమకూర్చమని కోరుతా ఉన్నారు తండ్రి. అయ్యా మీకు ఇచ్చిన వారు ఎవరు పేదవాళ్ళుగా మిగిలిపోలేదు. అయ్యా సన్నిధికి ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా లేరు తండ్రి. అయ్యా వారి జీవితాల్లో, వారి ఆర్థిక వ్యవస్థల్లో, అయ్యా వారికి ఉన్న కుటుంబాల్లో అయ్యా గిన్నె నిండి పొర్లుచున్నదన్న సాక్ష్యం వారి పలుకులాగా సహాయం చేయమని కోరుతాం. వారి కలిమిలో ఉంచండి తండ్రి. వారి నుంచి లేమిని తీసేసి
అయ్యా ఆశీర్దించి నడిపిస్తారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు మనం వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ప్రభు రాత్రి భోజనంలో పాల్గొందాం. ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తము. మీ దగ్గర తినటానికి శ్రేష్టమైంది, దేవునికి అంగీకారమైనది ఏది ఉంటే తీసుకోండి. ఆ దేవుని శరీరం అని మీరు చేతపట్టండి. ఇది దేవుని రక్తము, గమనించండి. మీ దగ్గర త్రాగటానికి ఏది శ్రేష్టమవుతుందో అది తీసుకోనండి. దేవునికి అంగీకారమైన తీసుకోండి. 2 తీసుకొని ప్రార్థన. అయ్యా ఇది నీ శరీరము, మా కోసం బలైన శరీరము, మన్న పైన దిగొచ్చిన వాక్యము. అయ్యా ఇది యేసయ్యా అని మీరు నమ్మండి. ఇది ఆయన రక్తము, మన కోసము శిలువ మీద కార్చిన రక్తం, పాప విమోచించడానికి కార్చిన రక్తము, పాత్రలను కొత్త నిబంధన అని తెలుసుకొని మీరు త్రాగవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరు కూడా మిస్ చేయవద్దు. ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ హోలీ కమ్యూనియన్. ఎందుకంటే నెక్స్ట్ వారం ఎలా ఉంటుందో తెలియదు. మీరు చర్చెస్కి వెళ్తే ఓకే. ఇఫ్ యూఆర్ నాట్ అటెండ్ చర్చెస్, ఆన్లైన్ సర్వీస్ అటెండ్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ యూ అండ్ ఐ అర్జ్ యూ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ హోలీ కమ్యూనియన్. గెట్ థింగ్స్ డన్. మీరు తీసుకోండి. తినటానికి ఏమైతుందో తీసుకోండి, త్రాగటానికి తీసుకోండి. అది చేతపట్టి ప్రార్థన చేసి మీరు ఈ యొక్క పర్వత భోజనంలో మీరు పాల్గొనవలసిందిగా ప్రభు బిడ్డలను కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రభురాత్రి భోజనంలో మీరు పాల్గొన్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయండి. స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధుడు, వేలాది కోట్ల వచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, శరీరాన్ని బట్టి వందనాలు, తెచ్చిన రక్తాన్ని బట్టి వందనాలు. అయ్యే పాత్రని కొత్త నిబంధన ఈ శరీరం మీద మా కోసం ముస్లిం వేలాడి శరీరం, మన్న వాక్యమే శరీరధారి అయ్యా ఈరోజు నేను భుజించామని నమ్ముతున్నాను. కాబట్టి ఆత్మీయంగా అయ్యా మాయను మీరును మీను మేము తగ్గించిన అవకాశం బట్టి ఉంటున్నారు. ఈ ఒక్కలేతో గొప్ప గొప్ప కార్యాలు చిత్తమని తెలుసుకొని చేయలా సహాయం చేయమని కోరుతా ఉన్నాను. అయ్యా మేము మీకు మహిమగా ఉంటే సహాయం చేయమని కోరుతా ఉన్నాను. అయ్యా మా తెలివితేటలు మా గొప్పతనం కాదు. అయ్యా మీరే మా ముందు నడవాలి, మీరే మా జీవితం కుటుంబించాలి, మీరే నడిపించుకుని తీసుకెళ్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామా? అందరూ సిద్ధంగా ఉన్నారా? అయితే ఒకసారి బైబిల్స్ తీసి చూపించండి. నాతో కలిసి ఒక కన్ఫెషన్ ప్రేయర్ చెప్పండి. ఇది నా బైబిల్ చెప్తుంది, నేను బైబిల్ చెప్తుందో చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివరతలు ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను, ఇదివరకులాగా ఉండను. యేసు నామములో ఆమేన్. ఆల్ రైట్. ఇవాళ మనం యాగ్నస్ క్యాస్టస్ అనే హోమియోపతి మెడిసిన్ గురించి మనము నేర్చుకుందాం. ఈరోజు వాక్యం ఏం మాట్లాడుతుంది, తర్వాత ఈ మెడిసిన్ మనకి ఏం చెప్తుంది, మన జీవితాలు మనం ఎలా మార్చుకోవచ్చు అనేది దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ డ్రగ్. ఇట్స్ హస్బెండ్ అండ్ వైఫ్స్ డ్రగ్ అంటారు దీన్ని. ఫ్యామిలీ డ్రగ్ అని కూడా అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్స్ మేల్ అండ్ ఫీమేల్. ఎక్కువగా మగవాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ పెద్దగా నష్టం లేదు మగవాళ్ళతో. ఎక్కడైతే ఆడవాళ్ళు కొద్దిగా ఎక్కువ మగవాళ్ళదే రెమెడీ, తక్కువ ఆడవాళ్ళది. ఈ ఎక్కువ ఉన్న మగవాళ్ళ దగ్గర నష్టం లేదు, కానీ తక్కువ ఉన్నా కూడా ఈ ఫ్యామిలీలో చాలా పెద్ద నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఏంటో మనం తెలుసుకుందాం. అంత సిద్ధంగా ఉన్నారు కదా? అయితే పెన్స్ అండ్ పేపర్స్ మీరు తీసుకోండి. ఎనీవేస్ రెఫరెన్సెస్ మీకు నేను డిస్ప్లే చేస్తాను. మీకు దీని సిమ్టమ్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ సజెస్టెడ్ వీడియోస్లో ఉంటే ఐ కార్డ్లో కూడా పెడతా ఉంటాను, మీరు అది కూడా చూడొచ్చు ఆన్ డిఫరెంట్ సర్మన్స్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. లెట్ స్టార్ట్ అవర్ సిమ్టమ్స్. సిమ్టమ్ నెంబర్ 1. ఈరోజు దాదాపు నేను ఒక 4-5 సిమ్టమ్స్ చెప్తాను. అది 1 ఉండొచ్చు, 2-3 ఉండొచ్చు, 5 కూడా ఉండొచ్చు ఒకే దగ్గర.
ఎవరికైతే ఈ సిమ్టమ్స్ ఉంటాయో దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోండి. హస్బెండ్ అయితే హస్బెండ్, వైఫ్ అయితే వైఫ్, లేకపోతే మీ యొక్క క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ యొక్క అన్నతమ్ములు భార్య, లేకపోతే భార్య తరపున కానీ, భర్త తరపున ఉన్నట్లయితే మీరు వారికి ఒక వాక్యం రికమెండ్ చేయండి. తర్వాత ఈ మెడిసిన్ వాడమని చెప్పండి. ఫర్ ఎనీ మోర్ ఫర్దర్ ప్రొఫెషనల్ అడ్వైస్ అయితే కన్సల్ట్ కావాలంటే యూ కెన్ ఆల్వేస్ కన్సల్ట్ అస్. దిస్ నంబర్ డౌన్ దేర్, అవర్ మెయిల్స్ అన్నీ ఉంటాయి మీకు. యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ అస్. ఓకే, మరి స్టార్ట్ చేసుకుందామా? సిమ్టమ్ నెంబర్ 1, కంప్లీట్ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ అంటే నడవలేని వారును కూడా ఇంపార్టెంట్ పర్సన్ అంటారు, లేదా కాళ్ళు లేని వారు, మాట్లాడిన వాళ్ళు కూడా ఇంపార్టెంట్ పర్సన్ అంటారు. కానీ నేను ఇవాళ దాని గురించి మాట్లాడటం లేదు, కానీ సెక్షువల్ ఇంపార్టెన్స్ అంటే వారి భార్యకి వాళ్ళతోనూ లేదా భర్తతోనూ వారికి సాంగత్యము, శారీరక సాంగత్యాలు ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వారికి బిడ్డలు కలుగరు. అటువంటి బైబిల్లో క్యారెక్టర్ ఉందంటే చూసుకున్నట్లయితే అబ్రహాము, సారా, వారికి బిడ్డలు లేరు. వాగ్దానం వచ్చిన తర్వాత బిడ్డలు కలిగారు. ఎస్, మీరు క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే సారా హాగర్తో వెళ్ళమన్నప్పుడు హాగర్తో ఇష్మాయిల్ని కంటాడు అబ్రహాము. తర్వాత ప్రామిస్ మళ్ళీ వచ్చినప్పుడు లేదు ఇష్మాయిల్తో కాదు, హాగర్తో కాదు, సారాతో నేను నీకు జనాంగాన్ని లేపబోతున్నాను అంటాడు. మై పాయింట్ ఈస్ అబ్రహాం అండ్ సారా వేర్ ఇంపార్టెంట్ టు బ్రింగ్ అవుట్ ఆఫ్ స్ప్రింగ్. వారి నుంచి బిడ్డలు కలగలేదు. ఇద్దరు దేర్ ఇంపార్టెంట్. సెక్షువల్గా వారు దే ఆర్ నాట్ ఫిట్, దే ఆర్ టుగెదర్, దే ఆర్ నాట్ ఫిట్. మరి అబ్రహాము అబ్రహాం ప్రాబ్లమా, సారా ప్రాబ్లమా అంటే ఇద్దరిదో ఏదో మాకు తెలియదు. ఎందుకంటే వాగ్దానం వచ్చిన తర్వాత నీ నుండి పిల్లలు కలగనిస్తాను అన్నప్పుడు అబ్రహాము రిసీవ్డ్ ద ప్రామిస్, అండ్ ఆ ప్రామిస్ రిసీవ్ చేసుకొని ఆయన ఏమనుకున్నాడంటే ఐఎమ్ హీల్డ్ అని అనుకున్నాడు. ఒకసారి ఈరోజు వాళ్ళ వాక్యం చూద్దాము. రోమిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 25 వచనాలు చూసుకుందాము. రోమిల్ రాసిన పత్రిక. Without weakening in his faith, he faced the fact that his body was as good as dead, since he was about 100 years old, and Sarah's womb was also dead. And yet he did not waver through unbelief regarding the promise of God, but was strengthened in the faith and gave glory to God, being fully persuaded that God had power to do what he had promised. This is why it is credited to him in righteousness. The words it is credited to him were written not for him alone, but also for us, to whom God will credit righteousness, for us who believe in him who raised Jesus our Lord from the dead. ఆల్మోస్ట్ 100 వచ్చేస్తుంది అబ్రహాం వయసు. సారా గర్భసంచి కూడా వీక్ అయిపోయింది. ఇంకా ఇట్స్ నో లాంగర్ క్యాన్ బేర్ చిల్డ్రన్. సో అట్ దట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎవరైతే 60-70 సంవత్సరాలు రాగానే దే విల్ బికమ్ ఇంపార్టెంట్. వయసులో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ అంటే వారికి ఇంపార్టెన్సీ అంటే ఓకే, కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు ఇంపార్టెంట్ అవుతారు. బట్ చాలామంది 70-80 ఇయర్స్ దాటిపోతే వాళ్ళకి ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఇంకా ఏ ఒక్క సెక్షువల్ డిజైర్ ఏమి ఉండదు. ఇంకా ఉన్నా కూడా వారి సెక్షువల్ ఆర్గన్స్ వారికి సపోర్ట్ చేయదు. ఎస్ మై ఫ్రెండ్స్, అట్లాగా చాలామంది ఉన్నారు. బట్ అబ్రహాం వాజ్ ఇంపార్టెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 100 దగ్గర పడిపోతున్నాడు. సారా ఓమ్ కూడా డెడ్ అయిపోయింది. బట్ వెన్ గాడ్ వాజ్ స్పీకింగ్ టు అబ్రహాం, ఆ ఒక ప్రామిస్ని తీసేసుకున్నాడు. తీసుకొని ఎస్ ఐఎమ్ హీల్డ్, దేవుడు ఏమన్నా చేయగలడు, ఆయన మాట ఇస్తే జరిగిపోద్ది, అది తీసుకున్నాను, నాకు బిడ్డలు కలుగుతారు అనుకున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ గాడ్ కెన్ మేక్ అ పర్సన్ ఫ్రమ్ ఇంపార్టెంట్ టు పోటెంట్, ఎటువంటి విషయం లేని ఒక వ్యక్తిని విషయం గల వ్యక్తిగా మార్చగలిగే దేవుడు 100 సంవత్సరాలు చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు ఎవరికైనా
ఇంపార్టెన్సీ ఉంటే ఆ ఇంపార్టెన్సీని కూడా దేవుడు స్వస్థపరచగలడు. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ ఏం నిరూపిస్తున్నాడంటే, అబ్రహాంకి సంతానం ఇవ్వాలి, ఓకే, అది ఇష్మాయేల్ ద్వారా రాకుండా లేకపోతే హాగర్ నుంచి కాదు, సారా నుంచే ఇష్మాయిల్ ద్వారా సంతానం ఇవ్వాలి, ఎస్. ప్రామిస్ జనరేషన్, ఎస్. దేవుడు వాళ్ళ చిత్తం జరిపిస్తున్నాడు, ఎస్, నేను కాదంటంలా. కానీ మనం ఇక్కడ ఫోకస్ చేసేది ఏంటంటే, ఇక్కడ అబ్రహాం వాజ్ ఇంపార్టెంట్. విత్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అబ్రహాం బికేమ్ పోటెంట్. Sarah was important, the womb was dead. By the promise of God that what God has spoken, now Sarah was potent. Now they're ready at the age of 90 or hundreds to have children. Hallelujah. That is the miracle of God. That's how our God is strong. That's how our God is called as healer. అందుకే ఆయన మనం దేవుడు స్వస్థపరిచే యెహోవా అని చెప్పింది. ఏ వయసులో కానీ స్వస్థ ఇవ్వగలడు. మీరు చూస్తున్న ప్రోగ్రాంలో ఇప్పుడు ఎవరైతే ఒకవేళ ఈ సమస్యతో, చాలామంది అనుకుంటారు నాకు విషయం లేదు, నాకు పెళ్ళి అయిన పిల్లలు కలగరు, నాలో స్పర్మ్ కౌంట్ లేదు. నిజం చెప్పాలంటే కొంతమంది 0 స్పర్మ్ కౌంట్ ఉంటుంది. యాక్చువల్గా 60, 70, 40, 50 మిలియన్స్లో ఉండాల్సింది 0, 2, 3 కూడా ఉంటుంది. 2, 3, 6, 0 ఉంటే దాన్ని అజోస్పర్మియా అంటారు. దాన్ని అంటే నో స్పర్మ్ కౌంట్. ఒకవేళ అబ్రహాంకి అప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ 0 అయిపోయినప్పటికీ కూడా అగైన్ ఇట్ హ్యాస్ పైకి వచ్చింది అట్లాగా ఆ స్పర్మ్ కౌంట్. మేబీ ఇఫ్ సంబడి ఈస్ ఫేసింగ్ దిస్ హెల్త్ ఇష్యూ, గాడ్ ఈజ్ స్పెషలైజ్డ్. గాడ్ క్యాన్ హీల్ యూ మై ఫ్రెండ్. యు ఆస్క్ గాడ్, అయ్యా ఆ రోజు అబ్రహాంకి 100 సంవత్సరాల్లో ఇచ్చావు కదా, అయ్యా మరి నా జీవితాన్ని బాగుపరచు, నా పెళ్ళయింది, బిడ్డలు లేరు, భార్య ఉంది, అయ్యా అవమానపడతానేమో, అయ్యా నీకు అవమానం వస్తుందేమో, అయ్యా నా బిడ్డలు కలగచి. అబ్రహాంకి సారాకి ఏ రీతిగా వాగ్దానం ఇచ్చావో నాకు కూడా ఆ రీతిగా వాగ్దానమే. అది సారాకి అబ్రహాం ఇచ్చిన వాగ్దానం అంటే అన్నారు అనుకోండి. రోమీ రాసిన పత్రిక మీరు చూపించండి 4వ అధ్యాయము దాంట్లో 23వ వచనంలో, ద వర్డ్ ఇట్ వాస్ రిటెన్ టు హిమ్ వేర్ నాట్ రిటెన్ ఫర్ హిమ్ అలోన్. అబ్రహాం మాత్రమే కాదు, బట్ ఆల్సో ఫర్ us టు హూమ్ గాడ్ విల్ క్రెడిట్ రైచియస్నెస్. మనకి కూడా అని అపోస్తలుడు పౌలు ఈ రోజు ప్రెజెంట్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజు అబ్రహాంనే కాదు, ఈ రోజు మీకు కూడా దేవుడు స్వస్థతని ఇవ్వగలడు. ప్రార్థన చేయండి. ఆ ప్రామిస్ ఆల్రెడీ వదిలేశాడు దేవుడు, నోటి ద్వారా ప్రామిస్ వదిలేశాడు. ఇప్పుడు మీరు చేయాల్సిందంటే ఆ ప్రామిస్ని గ్రాబ్ చేయటమే. Grab the promise that God has already released and apply it to your life and keep praying and believe it, and God is going to do miracle. Yes. మరి ముఖ్యంగా ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ఈ స్పర్మ్ కౌంట్ 0 ఉన్నప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వేరేగా ఉంటాయి. దే హ్యావ్ స్పర్మ్ బట్ దెర్ ఇస్ నో లివింగ్ ఆర్గనిజం ఇన్ ది స్పర్మ్. ఉండదు అట్లాగా, ఎజాక్యులేట్ అవుతుంది. యూ గెట్ ఎ సీమెన్ but there is no sperm in it. Likewise, when you have semen, God can put a sperms, a living organism in it. It's all biology, my friend. Yeah, it is the nature. It is the nature. అప్పుడు ప్రార్థన చేయండి, ప్రామిస్ని తీసుకోండి, వాక్యం తీసుకోండి, అండ్ మోర్ ఎవర్ యాగ్నస్ క్యాస్టిస్ అనే మెడిసిన్ కూడా వాడండి ఇఫ్ యూఆర్ ఇంపార్టెంట్. అండ్ దిస్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ. But more than this medicine, God will heal you. Amen. Now, symptom number 2, premature old age. అంటే బయాలజికల్ ఏజ్ ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆ లుకింగ్ ఏజ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే 20 సంవత్సరాల్లోనే వాడు 30 సంవత్సరాలలాగా, 25-30 సంవత్సరాల్లోనే 40-50 సంవత్సరాలలాగా ఉంటారు. ప్రీమెచ్యూర్. ఇంటికి తెల్లబడిపోవటము, లేకపోతే ఒళ్ళు వంగిపోవటము, ఏదో పెద్దవాళ్ళలాగా. చిన్న వయసు ఎప్పటికీ కూడా వాడు చాలా వయసున్నోళ్ళ కనపడతా ఉంటాడు. ఎందుకు కనపడతాడంటే ఇట్స్ లైక్ ప్రీమెచ్యూర్ ఏజింగ్. వాడు వెళ్ళాల్సిన ఆమె కానీ అబ్బాయి కానీ ఆ ఏజ్ కంటే వాళ్ళు ఎక్కువగా కనపడతా ఉంటారు. దే డోంట్ లుక్ యంగ్, దే లుక్ ఓల్డర్ దెన్ దే ఏజ్ యాక్చువల్లీ ఈజ్. వారు వయసు కంటే వారు
ఎక్కువగా కనబడతా ఉంటారు. ఎందుకు అంటే దే ఆర్ అబ్యూజింగ్ ద సెక్షువల్ పవర్. వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ 90% ఆఫ్ మెయిన్ కాజ్ ఏంటంటే ఎవ్రీబడి హ్యాస్ అ సెక్షువల్ పవర్ ఇన్సైడ్. ఫీమేల్స్కి సెక్షువల్ పవర్ ఉంటుంది, వైటల్ పవర్స్ ఉంటాయి. అట్లాగనే హ్యూమన్ అన్న మగవారే కానీ ఆడవారే కానీ నపుంసకులే కానీ దే ఆర్ హ్యూమన్స్. ముగ్గురికి, మగవారైనప్పటికీ ఆడవారైనప్పటికీ నపుంసకులైనప్పటికీ, మేబీ మేల్, ఫీమేల్ అండ్ యూనక్స్, ఎవరికైనప్పటికీ కూడా దే హ్యావ్ సెక్షువల్ పవర్ ఇన్సైడ్ దెమ్. ఎస్, వారి సెక్షువల్ పవర్స్ ఉంటాయి, కానీ వాటిని దేనికి వాడాలి, దేనికి వాడకూడదు అని విచక్షణ జ్ఞానం కూడా ఉండాలి. ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు అది కూడా తెలిసి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకోండి, డూ నాట్ అబ్యూజ్ అ సెక్షువల్ పవర్. ఎందుకంటే జ్ఞాపకం చేసుకోండి, పెళ్ళి అయిన తర్వాత భార్యతో వాడవలసిన పవర్ని పెళ్ళి కాకముందే వాడినా స్ట్రాంగ్ సెక్షువల్ అబ్యూస్ ఆర్ అబ్యూజింగ్ సెక్షువల్ పవర్. చాలామంది మగవారు దే డూ సర్టన్ ఆఫ్ థింగ్స్ ఫర్ దేర్ ప్లెజర్. వారికి వచ్చే ప్లెజర్ కోసము వారు చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. బికాస్ ఏమవుతుందంటే వాళ్ళు ఏజ్ కంటే చాలా ఎక్కువగా, చాలా ముసలి వాళ్ళు కనబడతారు. దే డోంట్ లుక్ యంగ్ బికాస్ దే ఆర్ అబ్యూజింగ్ దేర్ పవర్. అది ఎందుకు బిడ్డలు కలగచేయడానికి వాడాలి, బట్ వాడటం లేదు, ఇంకా ముందే వాడేస్తున్నారు అన్నీ, వారిని వారే పాడు చేసుకుంటున్నారు. ఇట్లాగా చేయగలిగితే ఏమవుతుంది, ఇట్లా చేస్తూ ఉంటే ముసలివాడికి అయిపోతావు, ముసలివాళ్ళకి కనపడతావు. నీకు ఈ వయసు శక్తి ఉండాల్సి, బాగా బలం ఉండాలి, కానీ బలం ఉండటంలా వీక్ అయిపోతున్నావు. ఎందుకు? దెర్ ఇస్ నో పవర్ ఇన్సైడ్. యు ఆర్ అబ్యూజింగ్ ద పవర్ విచ్ ఇస్ ఇన్సైడ్. యూజ్ ఇన్ ద రైట్ వే. సైకలాజికల్ ఎఫెక్ట్స్ వస్తాయండి ఇట్లాంటి ఉన్నప్పుడు. ఆ సైకలాజికల్ ఎఫెక్ట్స్ మీ వర్క్ మీద పడుతుంది, ఆ వర్క్ ఎఫెక్ట్ మీ బాడీ మీద పడుతుంది. యూ విల్ ఫీల్ టయర్డ్, యూ ఫీల్ డమ్ అయిపోతావు. Please, my friends, do not abuse your sexual powers. Use it wisely. Use it where it has to be used. Requirement ఎక్కడ ఉందో అక్కడ వరకే యూజ్ చేయండి. అంతకు మించి డోంట్ ఓవర్ యూజ్ యువర్ పవర్, సెక్షువల్ పవర్. ఇట్ విల్ ఓన్లీ వీకెన్ యూ. అది ఒక సైకలాజికల్ ఎఫెక్ట్ అయిపోతుంది. అది ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటాయి, దానివల్ల మీరు బుర్రపాడైపోద్ది, దేనివల్ల మీరు బాగుపడలేరు. అది బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వంగిపోతాం, ఇట్లా భుజాలు వంగిపోతాయి, భుజాలు స్ట్రైట్గా ఉండవు. యూ వోంట్ బి స్ట్రాంగ్. ఇట్లా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. యాక్చువల్గా ఈ ఆర్మ్స్ కానీ ఈ యొక్క పిడికిలు కానీ స్ట్రాంగ్ ఉండవు, వీక్ అయిపోతాయి, నరాల బలంతో చేస్తూ ఉంటుంది. బికాజ్ యు ఆర్ అబ్యూజింగ్ యువర్ ద పవర్ ఆఫ్ సెక్స్. అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఓన్లీ మెడిసిన్ ఈజ్ టు స్టాప్ వాట్ యూర్ డూయింగ్. Masturbating, you have to stop. You have to stop that. Yes. Then you find strength in your nerves. Otherwise you'll weaken yourself. కీర్తనలు 119 కీర్తన 9-11 వచనాలు ఏం మాట్లాడుతుందో ఈరోజు చూసుకుందాం ఒకసారి. How can a young man keep his way pure? By living according to your word. యవనస్తుడు ఈ తప్పులు చేస్తున్నప్పుడు ఎలా ప్యూర్గా ఉంటాడో, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి బయాలజికల్గా, ఎలా ప్యూర్గా ఉండాలి కాన్షియస్గా. దాని ఆన్సర్ 11th verse. I have hidden your word in my heart that I might not sin against you. ఆయన వాక్యం గనక మన హృదయంలో ఉంటే మనము చెయ్యము. ఒకవేళ ఆ వాక్యం మనం లేకపోతే మనం విల్ అబ్యూజ్ అవర్ సెక్షువల్ పవర్ వెరీ ఆఫెన్. చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా, they're abusing the power of sex before marriage, after marriage, even after having wife and children. Appudu kuda you are abusing the power of sex. When it happens, you will grow weak. Appudu Agnes castus and medicine vaadandi, it will control it. Amen. కొంచెం ఘాటుగా ఉంది కదా, బట్ లిజన్, ఇది వాక్యం అయ్యేసరికల్లా ఫ్యామిలీస్ ఏ రకంగా హర్ట్ అవుతాయి, ఫ్యామిలీస్ ఏ రకంగా తిరిగి రీబిల్డ్ అవుతాయని మీకు అర్థమవుతూ ఉంటుంది. సిమ్టమ్ నెంబర్ 3, రెడ్యూస్డ్ పవర్ ఆఫ్ ఇన్సైట్స్. అంటే
మనము ఒక విషయం చూసుకుంటే దానికి లోతైన ఆలోచనలు కలిగి ఉండలేము. ఏదైనా ఒక ఇంట్లో కుటుంబంలో ఒక విషయము, లేకపోతే ఆఫీస్లో ఒక ఇష్యూ, లేకపోతే సొసైటీలో ఒక ప్రాబ్లం, లేకపోతే మన విషయంలో ఒకటి, ఏదైనా మనం ఇన్డెప్త్గా ఆలోచించలేము. ఎందుకు? బికాస్ వీఆర్ అబ్యూజింగ్ అ సెక్షువల్ పవర్. అంతేకాకుండా వీఆర్ ఇంపార్టెంట్. వెన్ దెర్ ఈస్ సచ్ ప్రాబ్లమ్ ఇన్ మేల్ ఆర్ ఫీమేల్, వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఆలోచించలేరు, వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళకు ఉండదు, తగ్గిపోద్ది. ఎంత చెప్పా కదా ఇందాక మీకు నేను, ఎవరికైతే ఇంపార్టెన్సీ ఉన్నప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, హూ ఎవర్ అబ్యూజెస్ ద సెక్షువల్ పవర్, ఈ రెండు ఎవరు చేస్తారో, ఈ మూడో దానికి ఏమవుతుందంటే వాళ్ళు ఇన్డెప్త్స్గా వాళ్ళు ఆలోచించలేరు, ఏది కూడా క్షుణ్ణంగా తెలుసుకోలేరు. వాళ్ళు పైన తెలుసుకుంటారా, అదా సరే ఓకే లైట్, ఎందుకు వచ్చింది, ఏమి దాని విషయం ఏంటి, దాని వెనకాల ఏముంది, దాని వేరే ఎంత ఉందని అసలు ఎవరు పట్టించుకోరు, వదిలేస్తారు. ఎందుకు? బికాస్ ఆ ఇష్యూ ఉంది, యు ఆర్ ఆల్రెడీ అబ్యూస్డ్ ద పవర్. నా ఇప్పుడు కనుక నిజంగా మీకు అనిపిస్తుందా, ఏంటి నేను ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాను, అది ఎక్కువ ఆలోచించేస్తున్నాను, లేకపోతే ఇన్డెప్త్ ఇన్సైట్స్ ఉన్నాయా? ఒకవేళ క్షుణ్ణంగా ఆలోచించగలుగుతా ఏంటంటే బాగానే, ఓకే, ఈ సిమ్టమ్స్ రూల్ అవుట్ చేయండి మీలోంచి. ఒకవేళ మీ ఆలోచనలు ఇన్డెప్త్గా లేదు, చాలా క్షుణ్ణంగా ఆలోచించట్లేదు, వెరీ పెక్యులర్గా ఒక ఇష్యూని చూసినప్పుడు, ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా పెక్యులర్గా చూసినప్పుడు మీకు ఇన్డెప్త్గా అర్థమవుతుంది, ఇన్డెప్త్గా చూడగలుగుతున్నారంటే యు ఆర్ గుడ్. చూడలేకపోతున్నారంటే ప్లీజ్ యూజ్ యాగ్నస్ క్యాస్టస్ బిఫోర్ యూజింగ్ దట్ మెడిసిన్. ప్లీజ్ ప్రే, ప్రార్థన చేసుకోండి, అయ్యా నాకు జ్ఞానం నీయండి, ఆ విషయం అర్థమయ్యే తెలివితేటలు నీయండి, ప్రార్థన చేయండి. మరి బైబిల్ ఏం మాట్లాడుతుంది? సామెతలు 4వ అధ్యాయం 23 వచనము, సామెతలు 4వ అధ్యాయం 23 వచనము ఏం చెప్తుందో ఈరోజు మనం చూసుకుందాం. అబోవ్ ఆల్ ఎల్స్ గార్డ్ యువర్ హార్ట్, ఫర్ ఇట్ ఈస్ ద వెల్ స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. నీ హృదయాన్ని నువ్వు ముందు భద్రపరచుకో, ఎందుకంటే ఇక్కడ నుంచి జీవ జలములు నదుల వలె పారుతుంది అంటున్నాడు దేవుడు. ఇక్కడ హృదయాన్ని పెట్టుకో, హృదయాన్ని చక్కగా చూసుకో. యూ హ్యావ్ టు గార్డ్ యువర్ హార్ట్. హార్ట్ అంటే ద వెరీ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ఆర్గన్ విచ్ పంప్స్ ద బ్లడ్ అండ్ విచ్ టేక్స్ ఇన్ ద బ్లడ్. 4 వాల్స్ ఉంటాయి. నేను దాని గురించి మాట్లాడటంలా. ద హార్ట్ ఈస్ వేర్ ఇట్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మైండ్, ఆర్ థాట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయో. హార్ట్ అంటే ఐ టాక్ అబౌట్ ద మాట్లాడే భాషలో హార్ట్, అంతేగాని ఫిజికల్ హార్ట్ కాదు. ఓకే, ఈ యొక్క హార్ట్ నువ్వు భద్రపరచుకో, నీ ఆలోచనలు, నీ మనస్సు నువ్వు భద్రపరచుకో. ఎప్పుడైతే నువ్వు భద్రపరచుకుంటావో నువ్వు ఏ తప్పు చేయవు, నీ వాక్యము నీ మనసులో నువ్వు దాచుకుంటావు, నీ హృదయంలో నువ్వు పెట్టుకుంటావు. సో నువ్వు ఏ తప్పు చేయవు, అప్పుడు నీకు మంచి జ్ఞాపక శక్తి, మంచి తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు ఆలోచన దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటే ఇవన్నీ పట్టించుకోము. ఎప్పుడైతే వాళ్ళు సెక్షువల్ పవర్ని అబ్యూస్ చేసుకుంటారో వాళ్ళకి ఆలోచనలు అన్నీ ఎప్పుడు 90% ఆఫ్ ద డే, 90% ఆఫ్ ద నైట్ వాళ్ళ ఆలోచనలు అన్నీ అయ్యే ఉంటాయి. ఎప్పుడైతే ఎక్కువ 180%, 95% అయ్యే ఉంటే ఇంకా చిన్న చిన్న ఏ విషయాలు పెద్ద పెద్దవి ఉన్నాయో పట్టించుకోరు, వదిలేస్తారు. ఏముంటాయి ఇదే మెయిన్ అనుకుంటారు. సో వెన్ యూ గార్డ్ యువర్ హార్ట్, అదే హృదయంలో దేవుని వాక్యం పెట్టుకుంటే ఎన్ని డిమ్ అయిపోయి జీరో అయిపోతాయి. అప్పుడు వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇస్, వాట్ ఎవర్ ద ఇష్యూ ఇస్, ఇన్సైట్స్ ఏ ఉంటాయో నువ్వు బాగా ఆలోచించగలవు, బాగా చూడగలవు, బాగా అర్థం చేసుకోగలవు. నువ్వు ఎప్పుడైతే బాగా ఆలోచించి బాగా అర్థం చేసుకుని తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు ఉన్న స్థాయిలోకి వెళ్తావు, ఎక్కువగా సంపాదించుకుంటావు, నువ్వు జీవితంలో ముందుకు ఎదుగుతావు. ముందు నీకు అర్థమవుతుంది ఏమో చెప్తున్నాము, నేనేం చెప్తున్నా మీకు అర్థమవుతుంది, అవతల ఏ మాటలు అర్థమవుతుంది, మీ ఇష్యూస్ అర్థమవుతాయి. యూ కెన్ కౌంటర్ ద ఇష్యూ ఆర్ యూ కెన్ ఓవర్కమ్ ద ఇష్యూస్. ఎప్పుడు ఈ డిమ్ అవ్వాలా, పవర్స్ పెరగాల, అది జరగాలంటే హృదయంలో వాక్యం పెట్టుకోవాలా, హృదయాన్ని మనం భద్రపరచుకోవాలి. వాక్యం పెట్టడం ఎంత ఇంపార్టెంటో వాక్యాన్ని, హృదయాన్ని భద్రపరచడం అంత ఇంపార్టెంట్. 4th సిమ్టమ్ యాబ్సెంట్ మైండెడ్నెస్. వారు ఎక్కడే ఉంటారు, ఏదో చెప్తారు మర్చిపోతారు, ఏదో చేస్తారు అది మర్చిపోతారు, ఇక్కడ ఉండి ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏ పని చేయాలన్నా ధైర్యం సరిపోదు, కరేజ్ ఉండదు. మనం ఏం చేస్తాంలేండి, మన వల్ల ఏం వద్దులేండి, మన చేత కదలేండి అని మర్చిపోతూ ఉంటాం, ఏదో పని చేసి మర్చిపోతూ ఉంటాం. ఎందుకు యాబ్సెంట్ మైండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, ఎందుకు మనం కరేజ్ ఉండదు, ధైర్యంగా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం, అంతే ఎందుకు మర్చిపోతున్నాం అంటే అర్థం చేసుకోండి. చెప్పాను మీకు నేను, అబ్యూజ్ ఆఫ్ సెక్షువల్ పవర్.
ఎప్పుడైతే సెక్షువల్ పవర్ని అబ్యూస్ చేస్తామో సైకలాజికల్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయి. అది మిమ్మల్ని మతిమరుపుగాల్లాగా చేస్తుంది, మర్చిపోయేలా చేస్తుంది. ఎక్కడున్నావు ఇంకో దగ్గర ఆలోచిస్తూ ఉంటావు, ఈరోజు చెప్తా ఉంటావు, ఇక్కడ ఏం గుర్తుండదు, ఈ ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. యాబ్సెంట్ మైండ్ ఉంటుంది మొత్తం. ఎందుకంటే సైకలాజికల్ ఎఫెక్ట్ బాగా పడిపోద్ది, ఏదైనా ఆలోచన దాని మీదే ఉంటాయి. చెప్పాను మీకు నేను, వాక్యం దాచుకోవాలా, హృదయంలో భద్రపరచుకోవాలా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అసలు జాషువా 1:9, యెహోషువ 1:9 ఏం మాట్లాడుతుందో ఇవాళ మనం చూసుకుందాం. Have I not commanded you, be strong and courageous? Do not be terrified, not be discouraged, for the Lord your God will be with you wherever you go. అధైర్యపడక ముందు, be courageous, be strong, be gentle. ఇవన్నీ వదిలేసే, నువ్వు ఆల్రెడీ వాక్యాన్ని దాచుకున్నావు కదా, ఆ వాక్యాన్నితో పాటు హృదయాన్ని భద్రపరుచుకుంటున్నావు కదా. డు నాట్ ఫియర్, కరేజ్, అధైర్యపడి ఏ పని చేయకుండా ధైర్యంగా వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు యెహోవా నేను నీకు తోడుగా వస్తాను అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ గాడ్. సో ఈ యొక్క సెక్షువల్ పవర్ని మీరు ఒక సెక్షువల్ పవర్ని కనుక మీరు కానీ అబ్యూస్ చేస్తే చూసారా ఎన్ని పరిణామాలు ఉన్నాయో. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ సిమ్టమ్ 5, ఇది చాలా బాగా గమనించండి, స్త్రీలు మరి ముఖ్యంగా అండ్ పురుషులు కూడా చాలా బాగా గమనించండి. అబరెన్స్ ఆఫ్ ఇంటర్కోర్స్. అబరెన్స్ అంటే అసహ్యం. పెళ్ళైన తర్వాత భార్య భర్తతో వాళ్ళు కలవాలి అంటే అసహ్యం వేస్తుంది. కొంతమంది భర్తలు భార్యతో కలవాలంటే అసహ్యంగా ఫీల్ అవుతారు. అది భార్య చూసా లేకపోతే భర్తను చూసా కాదు, వారికి దే డోంట్ లైక్ టు హ్యావ్ ఇంటర్కోర్స్. నచ్చుతారు, వాళ్ళకి ఉండి పెడతారు, తిని పెడతారు, అన్నీ చూస్తారు. బట్ భార్య భర్తలు దే డోంట్ హ్యావ్ ఎ ప్రైవేట్ లైఫ్ విత్ దేర్ బాడీస్. దే డోంట్ హ్యావ్ ఇంటర్కోర్స్. చాలామంది. ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అనేది మీరు నా మాటలు అర్థం చేసుకోండి ఒకసారి. భర్త దగ్గరికి వస్తే భార్య దూరం పెడుతుంది, భార్య దగ్గరికి వస్తే భర్త దూరం పెడతాడు. ఎస్, ఇది ఎక్కువగా ఏం చేస్తారంటే లేడీస్ ఆఫ్టర్ మ్యారేజ్ భర్తని గ్రిప్లో పెట్టుకోవటం కొరకు వారానికి ఒకసారి, మంత్లీ ట్వైస్, లేకపోతే థ్రైస్ ఇఫ్ ఇన్ కేసెస్ అని రూల్స్ పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ద పవర్ ఫీమేల్ కంటే మేల్కి చెప్పాను ఇందాక, పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, సెక్షువల్ పవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద బైబుల్. బట్ ఈ ఫీమేల్స్ ఏం చేస్తారంటే భర్తతో ఇంటర్కోర్స్ నచ్చదు, వాళ్ళకి ఇంటర్కోర్స్ నచ్చవు, భర్తను దూరంగా పెడతారు. దూరంగా పెట్టేసరికి వారానికి ఒకసారి, నెలకి 2 సార్లు అని దే ప్లాన్. వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? దిస్ గై విల్ గో అవుట్ అండ్ సీక్ అనదర్ ఉమెన్. రూల్స్ పెట్టింది అమ్మాయి, భార్య రూల్స్ పెట్టింది, వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు అందరు. ఏమవుతుంది? తన భర్త హూ హ్యాస్ లాట్ ఆఫ్ సెక్షువల్ డిజైర్ అండ్ పవర్ ఏమవుతుంది? విల్ గో అవుట్ అండ్ సీక్ అనదర్ ఫ్రెండ్ ఆర్ అనదర్ కలీగ్, మేబీ ఎ ప్రాస్టిట్యూట్, వేర్ ఎల్స్ వెళ్తాడు. ఏమవుతుంది? వాళ్ళతో కనెక్షన్ పెట్టుకుంటాడు. ఫ్యామిలీ పాడైపోయింది ఇక్కడ. ఒకవేళ ప్రాస్టిట్యూట్తో ఉన్నప్పుడు మేబీ హీ మే గెట్ సమ్ డిజీజ్, ఎయిడ్స్ లాంటివి రావచ్చు. ఫ్యామిలీ పాడైపోయింది ఇక్కడ. ఎస్, లైక్ వైజ్ ఫీమేల్స్ వస్తుంటే మేల్ ఒక హస్బెండ్ వైఫ్ని దూరంగా పెడతాడు. ఆ వైఫ్ ఏం చేస్తుంది? మేల్లో ఏమీ విషయం లేదు, మరి ఏంటి నా సంగతి అని ఆమె ఇంకొక అతన్ని చూసుకుంటుంది. దే ఆర్ ఫ్యామిలీస్ యాజ్ సచ్. నేను డాక్టర్ని, నేను చూచాను, మా దగ్గరికి వచ్చారు ఇట్లా చాలామంది. నేను చెప్తున్నాను, అందుకే మీకు ఇటువంటిగా ఎవరు మారకూడదని చెప్తున్నాను మీకు నేను. సో దూరంగా పెడతాం వల్ల ఏమవుద్దంటే భార్య ఇంకొక అతని దగ్గరికి వెళ్తుంది, తెలియకుండా జరుగుతుంది. ఏమవుతుంది? ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది కదా. బిడ్డల సంగతి ఏంటి? ఈ రూల్స్ పెట్టుకోవటం వల్ల. చూసుకుందాం ఒకసారి. ఆదికాండము 3:16.
జెనసిస్ 3:16, ఆదికాండం 3:16. ఏం మాట్లాడుతుందో ఈరోజు మనం చూసుకుందాం. ఇక్కడ ఆదాము అవ్వ గురించి మాట్లాడుకుంటూ అవ్వతో మాట్లాడుతున్నాడు దేవుడు. టు ద ఉమెన్ హీ సెడ్, ఐ విల్ గ్రేట్లీ ఇంక్రీజ్ యువర్ పెయిన్స్ విత్ చైల్డ్ బేరింగ్, విత్ పెయిన్ యూ విల్ గివ్ బర్త్ టు చిల్డ్రన్. అంటే ప్రసవ వేదన బాగా ఉంటుంది, ఆ ప్రసవ వేదనను బిడ్డలకు అంటావు. ఈరోజు అది శాపంగా అంటున్నాడు, కానీ దేవుడు అది ఈరోజు వరంగా మారింది. బిడ్డలు కంటేనే సొసైటీలో భార్యకి గుర్తింపు, బిడ్డలు కలగకపోతే భార్యకి అవమానమే కదా. ఆ రోజు శాపము దేవుడు ఆశీర్వాదంగా మార్చాడు. తర్వాత మాట్లాడుతున్నాడు చూడండి, యువర్ డిజైర్ విల్ బీ ఫర్ యువర్ హస్బెండ్ అండ్ హీ విల్ రూల్ ఓవర్ యూ. నీ యొక్క వాంఛ భర్త కోసం ఉంటుంది, ఆయనని ఏళ్తాడని మాట్లాడుతుంది. నువ్వు భర్త కొరకు వాంఛ కలిగి ఉండాలి, కానీ నువ్వు భర్త కొరకు వాంఛ కలిగి ఉన్నప్పుడు భర్తని దూరం పెడితే ఏం చేస్తావు? ఇంకొకరి గురించి వాంఛ చూపిస్తావు. అదే మాదిరిగా మేల్స్ కూడా అంతే చేస్తున్నారు. చూద్దాం ఒకసారి. కొరింథీయుల మొదటి పత్రిక 7:4. కొరింథీయుల మొదటి పత్రిక 7:4 చూసుకుందాం ఒకసారి. ద వైఫ్స్ బాడీ డస్ నాట్ బిలాంగ్ టు హర్ అలోన్ బట్ ఆల్సో టు హర్ హస్బెండ్. అంటే ఒక భార్య శరీరము ఆమెకు మాత్రమే సొంతం కాదంట, తన భర్తకు కూడా సొంతం అంట. అలాగే హస్బెండ్, ఒక శరీరము హస్బెండ్ మాత్రం సొంతం కాదు, కానీ భార్య సొంతం కూడా. అంటే ఇక్కడ ఒక భార్య అంటది వారానికి ఒకసారి, లేదు నెలకు 2 సార్లు అనే అధికారము భార్యకి ఎంత ఉందో, కాదు ఇలాగా అని చెప్పే అధికారం కూడా ఉంది భర్తకి. ఎస్, ఇవాళ భర్తని కంట్రోల్లో పెట్టుకోవడానికి కొరకు, భర్తని తిప్పడానికి కొరకు టీజ్ చేస్తున్నారు వైఫ్స్. దే రెస్ట్రిక్టెడ్. ఏమవుతుంది, వాళ్ళు కూడా మనం ఓవర్ని అడిగితే మనం చీప్ అయిపోతామని చెప్పేసి వారు కూడా ఓకే అంటున్నారు, కానీ బయటికి వెళ్ళి వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని పాడైపోతున్నాయి. ప్రీమియం దేవుడి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మెయిన్గా 85% ఆఫ్ విమెన్ వాంట్ టు కంట్రోల్ ద హస్బెండ్. కుక్కకి చైన్ వేసి ఎలా కంట్రోల్ చేయాలి, గుర్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏనుగుని ఎలా కంట్రోల్ చేయాలి, మగవాడిని కూడా అలా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు సెక్షువల్ పవర్తో యూజ్ చేసుకొని. నెవర్ డూ ఇట్. ఏమో అన్ని రోజులు ఒకలాగా ఉండవు, వారు వేరే దగ్గరికి వెళ్ళి ఇంకొకరితో ఉంటే నీ కాపురం ఏం కానమ్మా, జాగ్రత్త. ఒకవేళ భర్త భార్య దగ్గరికి వస్తున్నప్పుడు ఆమె దూరం పెడితే, ఆమె ఇంకొకరి దగ్గరికి వెళ్తే నీ కాపురం ఏం కానయ్యా, నీ బిడ్డల సంగతి ఏమి, వాళ్ళు ఏం చెప్పుకుంటారు నీ తల్లి గురించి, ఏం చెప్పుకుంటారు తండ్రి గురించి. చాలా తప్పు. దయచేసి వినండి, ఇటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. మీరే కనుక ఉన్నట్లయితే ఇట్లాగా, ఫస్ట్ థింగ్ యూ నీల్ డౌన్ అండ్ ప్రే, లార్డ్ ఐఎమ్ సారీ అని చెప్పి, అయ్యా నేను ఇలా చేశాను, ఇలా చేస్తున్నాను, నేను ఐఎమ్ సారీ, అయ్యా నా స్ట్రక్చర్స్ పాడైపోతాయని చెప్పి, నేను ఇలా చేశానయ్యా, అయ్యా నేను వారానికి ఒకసారి నేను రూల్స్ పెట్టానయ్యా, ఐఎమ్ సారీ ఫర్ టీజింగ్ మై హస్బెండ్, ఐఎమ్ సారీ ఫర్ టీజింగ్ మై వైఫ్, ఐఎమ్ సారీ అని చెప్పి ప్రార్థన చేయండి ఫస్ట్. Then go ahead with your family life. It will be fruitful and successful. Moreover, చాలా మంది లేడీస్కి భర్త దగ్గర రానియరు. ఎందుకంటే ఫర్ స్కాంటీ మెన్సురేషన్స్, ప్రొలాంగ్డ్ మెన్సురేషన్స్, వైట్ డిశ్చార్జెస్, లుకోరియా, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. 85%లో 60% కంట్రోల్ చేయాలనుకుంటారు. 20% ఉమెన్ మాత్రము వాళ్ళకున్న యూట్రస్ కంప్లైంట్స్, కంప్లీట్ బ్లీడింగ్ ఆగిపోవటము, లేకపోతే ఎప్పుడు 15 days, 17 days, 18 days బ్లీడింగ్ అవుతానే ఉండటము, లేకపోతే వైట్ డిశ్చార్జ్ అవుతానే ఉండటము, ఇచ్చింగ్, లేకపోతే ర్యాషెస్, లేకపోతే చాలా డిస్కంఫర్ట్ ఉండొచ్చు. అవి కూడా ఉన్నాయి. ఎస్, ఒకవేళ ఆ మనస్తత్వం ఉన్నా, లేకపోతే ఇట్లా ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రార్థన చేయండి. రెండోది, యూజ్ యాగ్నెస్ క్యాస్టస్. ఇట్లాగా వైట్ డిసీజ్ ఆగిపోతుంది. అంతేకాకుండా ఈ మెన్సురేషన్ టైమ్స్ 4 days, 5 days కంట్రోల్ చేస్తుంది. రావాల్సిన టైంలో వస్తుంది, తర్వాత రాదు. ఎవ్రీథింగ్ విల్ బి ఫ్రూట్ఫుల్ దెన్. యాగ్నెస్ క్యాస్టస్ మెడిసిన్ వాడండి. ఎందుకంటే ఈ చాలా సమస్యలు ఉన్నాయండి. భార్యలు వచ్చి ఏడుస్తున్నారు అక్కడ క్లినిక్స్ ముందు, డాక్టర్ గారు మా భర్త ఎలాగంటే మన పరిస్థితి ఏంటి. హస్బెండ్స్ వస్తారు, అయ్యా చూడండి డాక్టర్ గారు, నా భార్య ఇలా అంటుంది, ఇలా పెడుతుంది, రూల్స్ పెడుతుంది, రానియటం లేదు, దగ్గర చేయటం లేదు, ఏమీ లేదు, ఇది ఎప్పుడు జరుగుతుంది. ఐఎమ్ వెరీ మచ్ ట్రబుల్డ్, ఐ హ్యావ్ డిజైర్, ఐఎమ్ సప్రెసింగ్ ఇట్.
నాకు వాక్యం ఉంది, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకోళ్ళు చేయకూడదు, విచారించకూడదు అని నాకు వాక్యం ఉంది, దాని ప్రకారం ఉంటున్నాను. బట్ ఐఎమ్ సప్రెస్సింగ్ ఇట్. దానివల్ల నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ భార్య కన్వే చేయండి, మెడిసిన్ ద్వారా కన్వే చేయండి, లేకపోతే భార్య వచ్చి అయ్యా కన్వే చేయండి. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అంటే అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫ్యామిలీస్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీస్లో కలిసి ఉండలేరు. ఒక ఫ్యామిలీ ఇంకొక ఆయనతో ఈయనేమో ఇంకొక ఆమెతో ఉండి కుటుంబాలను నాశనం చేసుకోవటం అవసరమా? వాక్యానుసారంగా వెళ్ళిపోతే పోలా? ఒకసారి మీరు అందరూ కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము మీరు చదువుతూ ఉండండి. ఒకసారి ఫస్ట్ పోనీ అట్లీస్ట్ 10 or 12 వర్స్ చదవండి ఒకసారి టైం ఉన్నప్పుడు. ఒక మ్యారేజ్ అసలు ఏంటి కన్సర్న్స్ ఏంటి అర్థమవుతూ ఉంటుంది. ఆమేన్. ఒకసారి నేను రీక్యాప్ చేస్తాను. యాక్చువల్గా ఇది మేల్ అండ్ ఫీమేల్ రెమెడీ. మేల్స్కి ఎక్కువ ఉంటుంది, కానీ ఫీమేల్స్ తక్కువ ఉన్నా కూడా చాలా డేంజరస్. ఎస్, ఫస్ట్ థింగ్ కంప్లీట్ ఇంపార్టెన్సీ. బట్ గాడ్ కెన్ హీల్ అండ్ మేక్ కంప్లీట్ ఇంపార్టెంట్ పర్సన్ టు అ పోటెంట్ పర్సన్. ఇంపార్టెంట్, ఫుల్ ఇంపార్టెంట్ అయినా సరే గాడ్ కెన్ మేక్ ఇంపార్టెంట్. అయినా యాగ్నస్ క్యాస్టస్ అనే మెడిసిన్ కూడా వాడండి, ప్రార్థన కూడా చేసుకోండి. ఇట్ గివ్ ఎ వెరీ బెటర్ రిజల్ట్స్. ఉన్న ఏజ్ కంటే చాలా ఎక్కువ కనపడటం. ఏజ్ 20 ఉంటుంది, 30 కనపడతాడు. చిన్నగా ఉన్నప్పుడు కూడా తల మెరిసిపోయి, బొగ్గలు వచ్చేసి, లాగిపోయి, వంగిపోయి, పొట్ట వచ్చేసి, తైపోయి చాలా ఎక్కువ కనపడతాడు. ఎందుకంటే ఈజ్ అబ్యూజింగ్ ద పవర్ ఆఫ్ సెక్స్. సింపుల్ ఆన్సర్. మాస్టర్బేటింగ్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అబ్యూజింగ్ ఇట్. సో నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ టు హిమ్. ఇంకా ఎక్కువ ముసుడైపోతాడు త్వరగా, ఏజ్ ముందుకు వచ్చేస్తాడు. డోంట్ డూ ఇట్. థర్డ్ సిమ్టమ్, పవర్ ఆఫ్ ఇన్సైట్స్ రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. ఒక విషయాన్ని క్షుణ్ణంగా చూడటము, ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉండకపోవటము, ఏమీ లేకపోవటం, ఎక్కువ ఆలోచన బుర్ర అంతే ఉండిపోవటము, జీవితంలో ఎదుగులేకపోవటము, అంతే అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్, ప్రే అండ్ ఆల్సో పుట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వాక్యం హృదయంలో పెట్టుకొని హృదయాన్ని కాపాడు. అప్పుడు జీవితంలో పైకి వస్తాం. అప్పుడు ఎన్ని ఆలోచనలు జీరో అయిపోతాయి, ఎన్ని కనపడతాయి, దేవుని విషయంలోనూ ఎదుగుతావు, జీవితంలోనూ పైకి ఎదుగుతావు. అంతేకాకుండా 4వ సిమ్టమ్ యాబ్సెంట్ మైండెడ్నెస్, మతిమరుపు, ఫర్గెట్ఫుల్నెస్, లేకపోతే కరేజ్. నేను చేద్దామంటే వాళ్ళకి ధైర్యం చాలదు, మనం ఏం చెప్పాం వల్ల అని ఉండిపోతారు. అట్లాగే అలా ఉండకూడదు. లాస్ట్ది అండ్ ఫైనల్, అబరెన్స్ టు ఇంటర్కోర్స్. వాళ్ళు రూల్స్ పెట్టద్దని దయచేసి. వెన్ మెన్ కమ్స్ ఎంకరేజ్. మెన్ అంటే హస్బెండ్ ఓన్లీ, వైఫ్స్ చెప్తున్నాను. హస్బెండ్ వచ్చినప్పుడు ఎంకరేజ్ చేయండి. లెట్ ఇట్ బి ఫ్రూట్ఫుల్, లెట్ ఇట్ బి హ్యాపీ టైం. అంతేగాని రూల్స్ పెట్టకండి. మేబీ ఇఫ్ యూ సీక్స్ అనదర్ గర్ల్ ఆర్ అనదర్ ఉమెన్, యువర్ లైఫ్ విల్ బి డిస్ట్రాయిడ్, యువర్ ఫ్యామిలీ విల్ బి డిస్ట్రాయిడ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ. పిల్లలు పాడైపోతారు. లేకపోతే భార్య దగ్గర కోసం తీసుకోండి. ఒకవేళ ఇంపార్టెంట్ అయితే నువ్వు ప్రార్థన చేయండి, వాక్యం తీసుకోండి, లేకపోతే ఈ మెడిసిన్ కూడా వాడండి. రెండూ చేయండి. అప్పుడు విల్ బికమ్ పోటెంట్. దెన్ టేక్ హర్, డోంట్ పుట్ హర్ అవే. అదర్వైజ్ ఇంకొకటి వస్తాడు అక్కడికి. జ్ఞాపకం చేసుకోండి. లేడీస్కి ప్రాబ్లం ఉండి మనుషులు, మగవారిని అంటే వారి పురుషుణ్ణి అంటే వాళ్ళ హస్బెండ్ని దూరం పెట్టచ్చు. స్కాంటీ మెన్సెస్ కానీ, మెన్స్ట్రుయేషన్ కంప్లైంట్స్ కానీ, వైట్ డిచెస్ కానీ, లుకోరియా వాటన్నిటి వల్ల ఉండొచ్చు. దానికి కూడా యాక్సెస్ కష్టం మెడిసిన్ వాడండి. ఫర్ బెటర్ రిజల్ట్స్ ప్లీజ్ కన్సల్ట్ ప్రొఫెషనల్ అడ్వైస్. ప్లీజ్ టేక్ ఎ ప్రొఫెషనల్ అడ్వైస్. ఫర్ బెటర్ ట్రీట్మెంట్ ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్స్. మోర్ ఎవర్ ఎవరైతే వాడాలనుకుంటున్నారో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us, విల్ గివ్ ఎ బెటర్ ట్రీట్మెంట్. యాగ్నస్ క్యాస్టస్ కూడా మీరు వాడచ్చు. When you use it, your families are saved. You will be in safe position. Amen. Amen. Let's pray. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధుడు, వేలాది కోట్ల వచ్చిన భాగ్యం వచ్చి వందనాలు తండ్రి. ఆయా ఈరోజు వాక్యము కుటుంబాలను నిలబెత్తడానికి చెప్పిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా భార్య భర్తలు ఏ మాదిరిగా ఉండాలి, అయ్యా కుటుంబం ఏ రీతిగా ముందుకు తీసుకెళ్ళాలో చెప్పిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా పెళ్లికాను అనేక మంది చూస్తున్నారు తండ్రి. వారు తర్వాత ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ముందు తీసుకెళ్ళాలని ముందుగానే వారికి బోధ ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా బోధ చేయనంత మాత్రాన వారికి తెలియదు ఏమీ లేదు తండ్రి. అందరికీ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి చిన్నప్పటి నుంచి. బట్
వాక్యం ఏం మాట్లాడుతుంది, ఆయా మందులు ఏం మాట్లాడుతుంది, అది వాళ్ళు తెలుసుకొని తద్వారా మా జీవితాలను బాగు చేసుకుని కుటుంబాలను నిలబెట్టుకుని సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యే దయచేసి మీ కృపను మాకు అందచేయండి. అయ్యే ఇట్లా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, బాధపడుతున్నారో ఇట్లాంటి సమస్యలతో తండ్రి, వారికి మీ యొక్క దయగల హస్తము, కరుణగల చూపు, గాయపడిన వారి ముట్టి స్వస్థపరచమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా ఎవరైతే వాగ్దానం తీసుకుంటారో వారిలో జీవితాల్లో వాగ్దానము ఆయా వారిని నెరవేర్చుకునే సహాయం చేయమని కోరుతా ఉన్నాం. మీ కృప వారి మీద మెండుగా ఉంచుతారని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన పరమైన యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాం తండ్రి. పరలోకమందున్న పొందిన మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, చిత్తం పరలోకమందు నెరవేరిన భూమి మీద నెరవేరును గాక. అది నా ఆహారం మాకు దయచేయి. మేడల అపరాధం శోధన లెక్క రాజ్యం, శక్తి, మహిమ నిరంతర నీవైనావు తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship with the Holy Spirit is now and forevermore. Amen. If you are truly blessed by this broadcast, you can like, share and subscribe and hit the bell icon so you can get all the notifications. మీరు కనుక ఈ వాక్యము, ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకరికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ రిసీవ్ చేసుకోండి. Until we meet for the next broadcast, stay safe, stay kind, stay beautiful, stay gentle, follow the word of God. I wish you all the best and God bless you.